హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇదైతే నిన్న అంటే మండే రోజు మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అనమాట. సో మండే మార్నింగ్ టైం వచ్చేసి 7:30 అలా అవుతుందన్నమాట. సో నేనైతే ఇంకా పొద్దున్నే లేచేసి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే నేను దేవుని బొట్టు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా పూజ అయితే ఏం చేయలేదండి, ఇంకా అదంతా కూడా మా హస్బెండ్ చూసుకుంటారు. సో అదనమాట. అదంతా కూడా ఇంకా ఆయన చూసుకుంటారు. నేను తర్వాత మామూలుగా బొట్టు పెట్టేసుకొని ఇంకా పక్కగా ఉంటాను. అంటే మండే ట్యూస్డే వెళ్ళినప్పుడు నేను చేసుకుంటాను, కానీ మండే ట్యూస్డే మాత్రం ఆయన చేస్తారనమాట. సో ఇంకా చేస్తారు కదా అనేసి నేను మామూలుగా బొట్టు పెట్టుకోవడం మర్చిపోయి అయితే ఇంకా బొట్టు పెట్టేసుకొని మార్నింగ్ అయితే నేను నిన్న అయితే అంటే సండే రోజు అయితే ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని వాటర్ అయితే ఫస్ట్ వేడి చేసుకున్నానండి. వేడి చేసేసుకొని ఇంకా ఇన్ని ప్లేట్స్లో పిండి అయితే పెట్టుకుంటాను అనమాట. మనం వేడి చేసుకొని వాటర్ వేడి చేసేసుకొని పెట్టుకొని అందులో పెట్టుకోవడం వల్ల ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. ఇడ్లీ అసలే తొందరగానే ఒక 10 మినిట్స్లో అవుతుంది. మనం ముందే వాటర్ ఇలా టైం లేనప్పుడు వేడి చేసుకొని ఇంకా ప్లేట్స్లో ఇడ్లీ పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలకి ఫాస్ట్గా పెట్టేద్దాం, కొంచెం తొందరగా పెట్టేస్తే అది కొంచెం తినేస్తారు కదా అన్నట్టు నేనైతే ఇంకా తొందరగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నాతో అయితే షేర్ చేసుకోండి. నేనైతే బాగానే ఉన్నానండి. కొంచెం నాకు అసలు హెల్త్ బాగాలేదనమాట. హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక 3-4 డేస్ అవుతుందండి. హెల్త్ అస్సలు బాగుండట్లేదు నాకు ఎందుకంటే కొంచెం ఇంకా ప్రాబ్లం ఉందన్నమాట. అంటే ఇంకా దానివల్ల అసలు ఫుడ్ కొంచెం ప్రాబ్లం, అంటే ఇట్లా కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనమాట. సో దానివల్ల నాకంటే అసలు హెల్త్ బాగుండట్లేదండి. అందువల్ల డైలీ లైవ్స్ చేసేదాన్ని, లైవ్స్ కూడా చేయట్లేదు అనమాట. నాకేంటంటే ఇంకా అది స్టమక్ పెయిన్ వస్తుంది. ఈ స్టమక్ పెయిన్ ఏంటంటే ఇంకా బ్యాక్ సైడ్ అవుతుంది అనమాట. ఇంకా స్టమక్ పెయిన్ వచ్చినది కానీ ఇంకా బ్యాక్ సైడ్ వస్తే మాత్రం అసలు తట్టుకోలేనండి. ఎంత అంటే విపరీతం. ఎవరైనా పిలిస్తే వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేను, అసలు మాట్లాడలేను, దేనికి రెస్పాండ్ అవ్వలేను, అసలు కూర్చోలేను, నిలబడలేను అనమాట. అంత పెయిన్ వస్తుందండి. సో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. 3-4 డేస్ నుంచి. దాదాపు గురువారం లాగ్ పెట్టాను కదండి, గురువారం నుంచి నాకు స్టార్ట్ అయింది. ఆ రోజు కొంచెం బాగానే ఉన్నాను. ఇంకా శుక్రవారం వల్ల 3 డేస్ అయితే నరకం కనిపించింది. అసలు ఉంటానా, అసలు ఏమైనా అయిపోతుందా నాకు అనేసి అయితే భయం అయిందండి. ఇక్కడ ఫేస్ కూడా చూసినట్టయితే చాలా అంటే 2 డేస్కి నేనైతే చాలా వీక్ అయిపోయాను అసలు. సో ఎంత పెయిన్ తట్టుకోలేకనే లోపల అంత స్టామినా కూడా లేక విపరీతం అంటే చాలా దారుణంగా అయిపోయాయి అనమాట. అసలు ఏమైనా అవుతుంది కావచ్చు, నాకు ఏమైపోతుందో ఇదే అదిలో ఉన్నానమాట. అసలు ఫుడ్ ఏమీ తినట్లేదు, ఏం తీసుకున్నా కూడా డైజెస్ట్ అవ్వట్లేదు అనమాట. అవ్వక అసలు విపరీతమైన స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ 2 అనమాట. ఇక ఇలా అయిపోయింది. అందువల్ల నేను 2 డేస్ వీడియోస్ అయితే తీయలేకపోయానండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మాత్రం నిజంగా టార్చర్ అండి. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనిషిని అసలు అది ఒక్కోసారి అయితే ప్రాణం ఉంటుందా పోతుందా అనిపిస్తుంది. అంత తీవ్రమైన పెయిన్ వస్తుందండి. సో ఇంకా అలాగా ఇట్లా ఉన్న వాళ్ళైతే ఇంకా అంతే సంగతిగా. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా కూడా తట్టుకోవచ్చు, కానీ ఇక నాలాగా ఉన్న వాళ్ళైతే తట్టుకోవడం కూడా కష్టమే అండి. అసలు నాకు ఏమైనా అయిపోతుంది కావచ్చు అన్న అదిలో ఉన్న 3-4 డేస్ అసలు నిద్ర లేదు, తిండి లేదు, నిద్ర లేదు. అసలు పడుకోవడానికి కూడా ఇబ్బంది అండి. అంత పెయిన్ అంటే అంత పెయిన్, అంత నరకం చూసిన నేనైతే ఈ 3-4 డేస్. సో అందువల్ల నేనైతే వీడియోస్ చేయలేదండి. సో నేను కొంచెం దానికి డైట్ ఫాలో అవుదామని అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. సో సెట్ అయితే ఇంకా అదే ఫాలో అయిపోతాను. ఇంక ఇక్కడైతే నాకు షేర్ చేసుకోవడం అయితే ఇష్టం ఉండదండి. కాకపోతే ఇంకేదో చెప్పుకుంటున్నాను అట్లా బాధ అనిపించి. సో చిన్న పిల్లలు కదండి, దేనికైనా కూడా ముందే నుంచి టైం అంటే హెల్త్ కేర్ తీసుకోవాలి. నేను కొంచెం అంత అది నెగ్లెక్ట్ ఉంటుందిలేండి. ఎంతైనా టైంకి తినకపోవడము, ఎప్పటికో తినడము, టిఫినే 11:30కి అలా తినడము అలా చేస్తూ ఉంటాను అనమాట. అలాంటివి అస్సలు చేయొద్దంట డాక్టర్ చెప్పారు. సో టిఫిన్ చేసే టైంకి లంచ్ చేసే టైంకి టిఫిన్, ఇలా టైం చేయడం వల్ల కూడా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో ఇదండి వాటి చిన్న వీడియో అయితే. వీడియో నచ్చిన